హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సాహసవంతుడు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశాన ప్రాంతాన కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటిలో నువ్వు పడుతున్న శ్రమ ఎంతో ధీరుడు సాహసవంతుడు అయిన వాడికి గాని సాధ్యపడదు. అయితే కొన్ని సమయాలలో ఎంతటి ధీరులు సాహసవంతులు కూడా అసందర్భంగా అవివేకంగా ప్రవర్తించి తమ గౌరవ మర్యాదల్ని కోల్పోతారు. ఈ విషయంలో నీకు హెచ్చరికగా ఉండేటందుకు గాను శ్రీకాంతుడు అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కీర్తిపురం రాజ్యంలోని గోవిందపురం అనే గ్రామంలో శ్రీకాంతుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు అనాథ. బాల్యంలో ఆ ఊరి వారి దయా దాక్షిణ్యాల మీద బతికాడు. వయసొచ్చాక శరీర కష్టాన్ని నమ్ముకున్నాడు. శ్రీకాంతుడికి అసమానమైన ధైర్య సాహసాలుండేవి. వాడిది చెప్పుకోదగిన దేహదారుఢ్యం. ఒక్కసారిగా 10 మందిని ఎదుర్కోగలిగిన కండబలం వాడిది. ఒకసారి సమీపంలో ఉన్న అడవి నుంచి ఒక పెద్ద పులి తరచుగా ఆ ఊరిలోకి వచ్చి దొరికిన వాళ్ళని చంపి అడవిలోకి లాక్కుపోసాగింది. వారా సంగతి రాజుకు మనవి చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ వార్త ఆయన చెవిన పడలేదు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ శ్రీకాంతుడు అడవిలో ఒక చెట్టు ఎక్కి గొడ్డలితో ఎండు కొమ్మలు నరుగుతూ ఉండగా ఒక బాలిక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రావటం కనిపించింది. ఆమె వెనుకగా పులి గాండ్రిస్తూ పరుగు తీస్తున్నది. ఇది చూసి శ్రీకాంతుడు ఏమాత్రమూ భయపడకుండా కొమ్మ మీద నుంచి క్రిందకి దూకాడు. హఠాత్తుగా తన దారికి అడ్డుగా మనిషి కనపడటంతో పులి బెదిరిపోయి పక్కకు తిరిగింది. అదే క్షణంలో శ్రీకాంతుడు గొడ్డలితో దాని మెడ మీద బలంగా కొట్టాడు. బాగా గాయపడిన పులి పెద్దగా గాండ్రిస్తూ శ్రీకాంతుడు పైకి దూకింది. శ్రీకాంతుడు గాయపడినా తెగింపుతో దానితో పోరాడి చంపేశాడు. ఒంటి నిండా గాయాలతో పడి ఉన్న శ్రీకాంతుడికి ఊరు జనము బ్రహ్మరథం పట్టారు. వైద్యం చేయించి వాడు కోలుకునేదాకా రాచ మర్యాదలు చేశారు. శ్రీకాంతుడి ధైర్య సాహసాల గురించి విన్న రాజు అభిషిక్తవర్మ అతన్ని పిలిపించి తన కొలువులో భటుడు ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత కొన్నాళ్లకి పొరుగురాజైన సుమపురి రాజు కాలకేతు అభిషిక్తవర్మ మీద అకారణంగా యుద్ధం ప్రకటించాడు. యుద్ధభూమిలో ఇరుపక్షాల మధ్య భయంకరమైన పోరు ప్రారంభమైంది. ఆ సమయంలో ఒకచోట రాజులిద్దరూ ఒకరినొకరు గుర్తించి ద్వంద్వ యుద్ధం తలపడ్డారు. ఇంతలో ఒక శత్రు సైనికుడు విసిరిన ఈట తగిలి అభిషిక్తవర్మ అశ్వము పెద్దగా సకిలించి వెనక కాళ్ళ మీద లేచింది. అభిషిక్తవర్మ అశ్వం మీద ఒక పక్కకు ఒరిగాడు. ఇదే అదనుగా భావించి రాజు కాలకేతు అభిషిక్తవర్మ తలకు ఖడ్గాన్ని గురిచేసేటంతటిలో మెరుపులా వచ్చిన శ్రీకాంతుడు ఒక్క దెబ్బతో కాలకేతు చేతిలోని ఖడ్గాన్ని ఎగరగొట్టి అతన్ని అశ్వం మీద నుంచి క్రిందకి లాగి తన చేతిలోని కత్తిని అతని కంఠానికి ఆనించి, రాజా, లొంగిపో అంటూ భీకరంగా అరిచాడు. ఇది చూసిన కాలకేతు సైనికులు భయకంపితులై యుద్ధభూమిని వదిలి చెల్లాచెదురుగా పారిపోయారు. యుద్ధం ముగిసింది. కాలకేతు బందీ అయ్యాడు. ఏమాత్రమూ యుద్ధ విద్యలు నేర్వని శ్రీకాంతుడు మొండి ధైర్యంతో కాలకేతుడిని ఎదుర్కొని తనను కాపాడినందుకు అభిషిక్తవర్మ చాలా సంతోషించి అతడికి విలువైన కానుకలు బహూకరించబోయాడు. అయితే శ్రీకాంతుడు వాటిని తీసుకోక, మహారాజా, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి తన ప్రభువును కాపాడటము ప్రతి సైనికుడి కర్తవ్యం. నేను అదే చేశాను అన్నాడు. అభిషిక్తవర్మ అతడి రాజభక్తిని మెచ్చుకొని యుద్ధ విద్యలలో శిక్షణ ఇప్పించి తన అంగరక్షకుడుగా నియమించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు తగిన వర్షాలు లేక కీర్తిపుర రాజ్యంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయి. మహారాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ స్థితిలో విశాలాక్షుడు అనే జ్యోతిష్కుడు రాజును దర్శించి, ప్రభు, మన రాజ్యానికి దక్షిణ దిశన అరణ్య సమీపంలో అతి పురాతనమైన కాళికాలయం ఒకటున్నది. అందులో ఒక శిలాశాసనం ఉన్నది. ఎవరైనా ప్రాణత్యాగానికి సిద్ధపడి ఏదైనా కోరితే దేవి ఆ కోరికను నెరవేరుస్తుంది. అయితే
ప్రాణత్యాగానికి సిద్ధపడిన వ్యక్తిలో ఏమాత్రము భయసందేహాలకి తావు ఉండకూడదు అని చెప్పాడు. ఇది విన్న శ్రీకాంతుడు రాజుతో, మహారాజా, దేవికి నా ప్రాణాన్ని సంతోషంగా సమర్పిస్తాను, వర్షాలు కురిపించమని వేడుకుంటాను అని బయలుదేరి కాళికాలయం చేరాడు. ఆలయంలోని దేవీ విగ్రహం పక్కన ఒక త్రిశూలం ఉన్నది. శ్రీకాంతుడు విగ్రహానికి శిరస్సు వంచి నమస్కరించి, జగజ్జగని, నా ప్రాణత్యాగంతో వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షమయ్యేలా దీవించు అంటూ త్రిశూలం ఎత్తి గుండెల్లో పొడుచుకోబోయాడు. ఆ వెంటనే, ఆగు శ్రీకాంత, నీ వంటి త్యాగదనుణ్ణి నేను బలికోరను, నీ రాజ్యము సుభిక్షమైతుంది అన్న మాటలు విగ్రహం నుంచి వెలువడినాయి. మరుక్షణము త్రిశూలము కళ్ళు జిగేలుమనేలా మెరుస్తూ ఆకాశంలోకి దూసుకొనిపోయింది. వెంటనే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. శ్రీకాంతుడు నగరానికి తిరిగి వచ్చి రాజుకి కాళికాలయంలో జరిగిందంతా చెప్పాడు. అభిషిక్తవర్మ శ్రీకాంతుడిని మెచ్చుకొని, నీ కారణంగా రాజ్యంలో ఎందరో కరువు వాత పడకుండా ప్రాణాలు నిలుపుకున్నారు. రాజ్యంలో నువ్వు కోరిన ప్రాంతానికి నిన్ను సామంతరాజుగా చేయదలిచాను అన్నాడు. అందుకు శ్రీకాంతుడు, మహారాజా, మీ సేవకుడిగా నా ధర్మం నేను నిర్వర్తించాను. నాకే సామంతరాజ్యము అవసరం లేదు, మీ సేవకుడిగా ఇలాగే ఉండనివ్వండి అన్నాడు. ఇందుకు రాజు ఎంతగానో సంతోషించి రాణితో సంప్రదించిన తర్వాత శ్రీకాంతుడికి ఆమె ప్రధాన చెలికత్తెతో వివాహం జరిపించాడు. 3 సంవత్సరాలు గడిచేసరికి శ్రీకాంతుడు 2 బిడ్డల తండ్రి అయ్యాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా కీర్తిపుర రాజ్యానికి మరొక అరిష్టం దాపురించింది. రాజ్య సరిహద్దుల్లో ఉన్న అరణ్యంలో త్రిజటుడు అనే రాక్షసుడు చేరి దారిన పోయేవాళ్ళని చంపి తినసాగాడు. రాజుకు అందిన సమాచారాన్ని బట్టి వాడి గొప్ప బలశాలి, క్రూరుడు, మహావృక్షాలని వేళ్లతో పెకలించగలడు, ఏనుగులు, ఖడ్గమృగాల్లాంటి వాటిని పిడికిటి పోటుతో చంపగలడు. రాజు అభిషిక్తవర్మ ఈ విషయము నిండు సభలో చెప్పి, ఈ త్రిజటుడిపైకి సైన్యాన్ని పంపవచ్చును, కానీ మనము కొంత సైనిక నష్టానికి గురి కావలసి వస్తుంది. అందువలన ముందు వాడి దగ్గరికి ఒక దూతను పంపదలిచాను. దూతవాడికి మనుషులను చంపి తినటం మానివేస్తే మన పాకశాల నుంచి మంచి రుచికరమైన జంతు మాంసం పంపుతామని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉన్నది. ఆ రాక్షసుడు తన వద్దకు వచ్చిన దూతనే చంపవచ్చు. ఇది పరిస్థితి. ఈ సభలో ఆ రాక్షసుడి దగ్గరికి దూతగా వెళ్లేటందుకు సిద్ధపడేవాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు. సభలోని వాళ్ళందరూ శ్రీకాంతుడి కేసి చూశారు. వాళ్ళ అభిప్రాయం గ్రహించిన రాజు శ్రీకాంతుడితో, శ్రీకాంత, ఇంతకుముందు నువ్వెన్నో సాహస కార్యాలు చేశావు, ప్రాణత్యాగానికి కూడా వెరవలేదు. రాజ్యంలో నిన్ను మించిన ధీరుడు లేడన్న ఖ్యాతి ఉన్నది. ఈసారి కూడా ఈ కార్యం సాధించుకుని రాగలవా అన్నాడు. దానికి శ్రీకాంతుడు, క్షమించండి మహారాజా, నేనా రాక్షసుడి వద్దకి దూతగా వెళ్ళలేను అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, శ్రీకాంతుడు యుద్ధ విద్యలేవి నేర్వని దశలోనే ప్రాణం పోగొట్టుకునేటందుకు కూడా సిద్ధపడి శత్రురాజు కాలకేతుడి మీద కత్తి దూశాడు. రాజ్యాన్ని కరువు కాటకాల నుంచి కాపాడేటందుకు కాళికాదేవికి బలయ్యేందుకు సిద్ధపడ్డాడు. వీటిని బట్టి అతను ధీరుడు, సాహసవంతుడు అని తేలికగా నిర్ణయించవచ్చు. అలాంటివాడు రాక్షసుడి విషయంలో ప్రవర్తించిన తీరు అసందర్భంగానూ అవివేకంగానూ లేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనుషుల జీవన విధానము, వారికి ఎదురయ్యే సమస్యలు వారి వారి మనస్తత్వాన్ని, ప్రవర్తనని తీర్చిదిద్దుతాయి. ప్రాణహానికి ఆస్కారం గల ఏదైనా గడ్డు సమస్య తటస్థపడినప్పుడు సాధారణంగా ఏ బాధ్యతలు లేకుండా ఏకాకిగా జీవించేవాడు, బాధ్యతల వలయంలో చిక్కుబడినవాడు తప్పకుండా భిన్నంగా ప్రవర్తిస్తారు. శ్రీకాంతుడు ఇప్పుడు ఏకాకి కాదు, భార్యాబిడ్డల క్షేమము, వారి పట్ల బాధ్యతతో ప్రవర్తించవలసిన స్థితిలో ఉన్నవాడు. ఆ కారణం వలనే అతడు రాక్షసుడి దగ్గరికి దూతగా వెళ్ళటానికి నిరాకరించాడు. ఇది అవివేకం కాదు, వివేకంతో కూడిన నిర్ణయము. ఇది అసందర్భము అని కానీ, అతడి గౌరవ మర్యాదలకి హానికరమని కానీ అనుకునేందుకు అవకాశం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము ఎన్ శివనాగేశ్వరరావు గారి రచన.
మరొక కథ. కథ పేరు అన్యాయం ఎవరిది. ఇది అరేబియా జానపద కథ. పూర్వము బాగ్దాద్ నగరంలో ఆలీ అనే క్షురకుడు ఉండేవాడు. వాడు అందరిలాంటివాడు కాడు. క్షౌరం చేయటంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది. బాగ్దాదులోని ధనికులు, పలుకుబడి గలవారు ఆలీ చేతనే క్షౌరం చేయించుకునేవారు. ఒకనాడు ఆలీ ఇంట్లో వంట చెరుకు కావలసి వచ్చింది. అందుచేత కట్టెల వాళ్ల కోసం చూస్తూ అతను వీధి వాకిట నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడొకడు గాడిద మీద కట్టెల మూపు వేసుకుని అటుగా వచ్చాడు. ఆలీ వాణ్ణి పిలిచి, నాకు నీతో బేరమాడేటందుకు తీరికలేదు. ఆ గాడిద మీద ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకిచ్చేస్తావా అని అడిగాడు. బాగ్దాదులో వంట చెరకుకు గిరాకీ హెచ్చు, సులువుగా దొరకదు కూడా. అయినా ఆ పేదవాడు పెద్ద బేరం కదా అని సరేనన్నాడు. వాడు గాడిద మీద కట్టెలన్నీ దింపేసి డబ్బు అడిగాడు. గాడిద మీది కర్ర యావత్తు దించలేదు. గాడిద వీపున ఉన్న కొయ్యజీను మాట ఏమిటి? అంతా కలిపే మాట్లాడాను అన్నాడు ఆలీ. అదెట్లా అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ జీను మాత్రం కర్రది కాదా? గాడిద మీద ఉన్న కర్ర యావత్తు నేను 5 రూపాయలకి బేరం చేశాను అన్నాడు ఆలీ. ఇదేం బేరమండోయ్, దీనికి నేను ఒప్పను అన్నాడు కట్టెలవాడు. ఇది విని ఆలీ కట్టెలవాడి దవడ వాయి కొట్టి కట్టెలు జీను కూడా లాక్కొని పంపించేశాడు. ఇలా దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేని బాధతో దుఃఖంతోనూ ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు పోయి జరిగింది విన్నవించుకున్నాడు. కానీ ఆ న్యాయాధికారికి క్షౌరం చేసేది ఆలీయే కావటం చేత ఆయన కట్టెలు కొట్టేవాడి మొర వినిపించుకోలేదు. కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. కానీ ఆయనకు కూడా ఆలీయే క్షురకుడు. కట్టెలవాడి మొరని ఆయన కూడా పెడచెవిన పెట్టాడు. నాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నా గతి ఇంతే అనుకుంటూ కట్టెలవాడు ఇంటి దారి పట్టాడు. దారిలో వాడికి ఒక ముసలివాడు ఎదురై, ఏమిటి నాయనా అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. అందుకు కట్టెలవాడు ముసలివాడి దగ్గర తన సొద వెళ్ళబోసుకున్నాడు. దీనికే ఇంత బేజారైపోతావెందుకు? నువ్వు మన ఖలీఫా దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీకు న్యాయం జరగవచ్చును అని ఆ ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు. కట్టెలవాడు రాజభవనానికి వెళ్ళి ఖలీఫాను దర్శించి ఆయన పాదాల వద్ద నేలను తాకి సలాము చేశాడు. ఖలీఫా వాడు వచ్చిన పని విచారించాడు. కట్టెలవాడు జరిగిందంతా చెప్పాడు. న్యాయము ఆలీ పక్షమే ఉన్నది, అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెబుతాను విను అంటూ ఖలీఫా కట్టెలవాడి చెవిలో ఒక రహస్యం చెప్పాడు. కట్టెలవాడు ఖలీఫాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాక కట్టెలవాడు ఆలీ వద్దకు పోయి, నాకు నా నేస్తానికి క్షౌరం చేయడానికి ఏం పుచ్చుకుంటావు అని అడిగాడు. 2 రూపాయలిస్తే మీ ఇద్దరికీ క్షౌరం చేస్తాను అన్నాడు ఆలీ. మంచిది, ముందు నాకు క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. వాడి తల నున్నగా గొరిగేసినాక ఆలీ, నీ నేస్తం ఎక్కడా అని అడిగాడు. బయట ఉండవచ్చు, లోపలికి తీసుకుని వస్తాను అంటూ కట్టెలవాడు బయటికి పోయి తన గాడిదను లోపలికి లాక్కొని వచ్చాడు. ఇదిగో నా నేస్తం, క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. ఏమిటి, గాడిదకు క్షౌరం చేయమంటావా అన్నాడు ఆలీ మండిపడి. వెంటనే కట్టెలవాడు ఖలీఫా వద్దకు పోయి ఆలీ మీద ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విని ఖలీఫా తన భటులను పిలిపించి ఆలీని కత్తులతో సహా తక్షణం పట్టుకొని రండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆలీని పట్టుకొని వచ్చారు. ఈ మనిషి నేస్తానికి క్షౌరం చేయటానికి ముందు మాట ఇచ్చి తర్వాత చేయనని నిరాకరించావట, ఏమిటి కారణము అని అడిగాడు ఖలీఫా కోపంగా. ఆలీ నేలకు వంగి సలాం చేస్తూ, ఏలినవారు చెప్పినది నిజమే, కానీ మనిషికి గాడిద నేస్తం కావటం కానీ గాడిదకు క్షౌరం చేయటం కానీ లోకంలో ఎక్కడైనా కద్దా అని అడిగాడు. నువ్వన్నది నిజమే, కానీ జీనును వంట చెరుకు క్రింద కొనటం మటుకు ఎక్కడైనా కద్దా? వెంటనే ఈ గాడిదకి క్షౌరం చెయ్యి అన్నాడు ఖలీఫా. ఆలీకి తప్పలేదు. వాడు గాడిద శరీరానికి సబ్బునురగ రాచి క్షౌరం చేస్తూ ఉంటే దర్బారులోని వాళ్ళంతా విరగబడి నవ్వారు. ఆలీ పరువంతా బుగ్గిలో కలిసిపోయింది. ఆనాటి నుంచి ఎవరూ అతని వద్ద క్షౌరం చేయించుకునేవారే కాదు. మరొక కథ. కథ పేరు తినగ తినగ వేము. ఇది సామెత కథ.
ఈ కథను రచించిన వారు ఏవిఎస్ లక్ష్మి గారు. సుబ్బయ్య సంగీత ప్రియుడు. అతడికి సంగీతంలో అంతో ఇంతో ప్రవేశముంది. ఒకసారి సుబ్బయ్య పని మీద గానాపురం వెళ్ళి మిత్రుడు వెంకయ్య ఇంట బస చేశాడు. వెంకయ్య మిత్రుడి రాకకు ఎంతో సంతోషించి, మంచి సమయంలో వచ్చావు, ఈరోజు మా గ్రామంలో గాన కచేరీ ఉంది అన్నాడు. గాయకుడెవరు అని అడిగాడు సుబ్బయ్య కుతూహలంగా. మా ఊరివాడే, పేరు సీనయ్య, కానీ అద్భుతంగా పాడతాడని అంతా గానయ్య అంటాము. తింటే గారెలే తినాలి, వింటే గానయ్య పాటలే వినాలి అన్నాడు వెంకయ్య. సంగీత ప్రియుడైన సుబ్బయ్య ఈ సమాచారానికి ఎంతో సంతోషించినా, ఆ సమయానికి నా పని అయిపోతుందంటావా? ఇంత దూరము వచ్చి గానయ్య గానం వినకుండా వెళ్ళటానికి మనస్కరించడం లేదు. ఒకవేళ ఈ రోజుకు కాకపోతే మళ్ళీ రేపు వినటానికి వీలైతుందా అని అడిగాడు. గానయ్య దేవి ఉపాసకుడు. ఆయన దేవి సమక్షంలోనే నిత్యం పాటలు పాడతాడు. తన పాట దేవి తప్ప ఎవరూ వినకూడదని ఆయన దేవి మందిరంలోకి వెళ్ళాక చుట్టూ తలుపులు బిగించుకొని పాటలు పాడుకుంటాడు. గ్రామస్తుల కోసము నెలకొక్క రోజు మాత్రమే పాడతాడు ఆయన. నీ అదృష్టం కొద్దీ ఈరోజు ఆ రోజు అయింది అన్నాడు వెంకయ్య వివరంగా. గానయ్య గానం వినాలని సుబ్బయ్యలో తహతహ బయలుదేరింది. ఆదివారంలో అతడు గానాపురం వెళ్ళి ఉన్నాడు, కానీ గానయ్య గురించి వినలేదు. ముందుగా సుబ్బయ్య ఆ ఊరి పెద్ద భూషయ్యను కలుసుకొని, ఈ ఊరిలో మంచి అద్దకం పనివారున్నారు కదా, వారు ప్రతి నెల వారం రోజుల పాటు పట్నం వస్తే బాగుంటుంది. వారి బసకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. చేతి నిండా పని, రెట్టింపు జీతం. ఊరి పెద్దలు మీరు. వారికి ఈ విషయం చెప్పండి. ప్రతి నెల నాకు కనీసం 10 మంది అద్దకం పనివారు కావాలి అని చెప్పాడు. భూషయ్య కాసేపు ఆలోచించి, మీ వల్ల మా ఊరికి ఉపకారం ఉంది, మా వాళ్ళు వస్తారు, కానీ నెలకు వారం రోజులు అన్నారు కదా, ఆ సమయంలో కృష్ణపక్ష ఏకాదశి పడకుండా చూడాలి. ఎందుకంటే ఆ రోజున మా ఊళ్ళో గానయ్య గానం చేస్తాడు. మా ఊళ్ళో ఏ ఒక్కరూ ఆ గానం వినే అవకాశాన్ని మాత్రం వదులుకోరు. ఎంత లాభం వచ్చినా సరే ఆ సమయంలో లెక్క చేయరు అన్నాడు. అప్పుడు సుబ్బయ్య కుతూహలం ఇంకా పెరిగిపోయింది. అతడి షరతుకు అంగీకరించి, అది సరే, మరి ఒక్కసారి మీ వాళ్ళని రప్పించండి, ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అన్నాడు. భూషయ్య తల అడ్డంగా తాటించి, మా వాళ్ళు పగలంతా పనిలో ఉంటారు, చీకటి పడే వేళకు గాని వాళ్ళు మాకు దొరకరు. అయితే ఈరోజు గానయ్య గానముంది. నెలకొక్కసారి మాత్రమే వచ్చే ఈ అవకాశము ఊళ్ళో ఎవరూ వదులుకోరు. కాబట్టి మనం రేపు రాత్రి సమావేశం ఏర్పాటు చేద్దాము అన్నాడు. గానయ్య పాట వినాలని తహతహలాడిపోతున్న సుబ్బయ్యకు ఈ ఏర్పాటు నచ్చింది. ఆ రాత్రి గాన కచేరీ జరిగింది. ఎంతో ఆశపడి వెళ్ళిన సుబ్బయ్యకి నిరుత్సాహమే ఎదురైంది. గానయ్య గొంతు కర్ణ కఠోరంగా ఉంది. ఆ పాట వినటము ఒక భయంకర అనుభవంగా తోచిన సుబ్బయ్య చుట్టూ చూస్తే గ్రామస్తులందరూ కనులు మూసుకొని పరవశంతో తాళం వేస్తున్నారు. అక్కడి నుంచి లేచి వెళ్తే బాగుండదు, లేవకుంటే పాట వినటం కష్టంగా ఉంది. గానం కొనసాగుతూ ఉన్నంతసేపు నరకయాతన అనుభవించిన సుబ్బయ్య కచేరీ ముగించిన వెంటనే తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాక వెంకయ్య, మా గానయ్య పాట నీకెలా అనిపించింది అని అడిగాడు సుబ్బయ్యని. సుబ్బయ్య నిజం చెప్పాలనుకున్నాడు, కానీ మిత్రుడు ముఖం చూస్తే జాలి వేసింది. అతడు తన నుంచి మెప్పు ఆశిస్తున్నట్లు అర్థమై, ఈ ఊళ్ళో ఇంకా ఎవరైనా గాయకులున్నారా అని అడిగాడు. ఈ ఊరికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకి కూడా గానయ్య ఒక్కడే గాయకుడు అన్నాడు వెంకయ్య. పోనీ ఈ ఊళ్ళో ఇంకెవరైనా ఏ పట్నం నుంచో వచ్చి పాడగా విన్నారా అని అడిగాడు సుబ్బయ్య. లేదు, ఇక్కడి వారికి గానయ్య తప్ప ఇంకో గాయకుడు తెలీదు. అయినా నెలకొక్క రోజు తప్ప వినటానికి మాకు సమయం చాలదు. గానయ్య పాట మాకిచ్చే తృప్తితో మేము మరే గాయకుడి గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేకుండా పోతుంది అన్నాడు వెంకయ్య. అప్పటికి సుబ్బయ్యకు విషయం అర్థమైంది. గానాపురం గ్రామస్తులకి శ్రావ్యమైన పాట ఎలా ఉంటుందో తెలియదు. అందుకే గానయ్య పాటని వారు మెచ్చుకుంటున్నారు. అయితే గానయ్యకు మాత్రము సంగీతాభిలాష ఎందుకు పుట్టిందో? సుబ్బయ్య సందేహం విని, గానయ్య పాడితే గేదెలరిచినట్లుండేదని ఆయన తాత తిట్టేవాడట. అందుకని పంతం వచ్చి దేవి ఉపాసనకు గానాన్నే సాధన చేశాడు.
సాధనమున పనులు సమకూరుతాయనటానికి అనగననగ రాగం అతిశయిల్లుచునుండు అని యోగివేమన అననే అన్నాడు కదా అన్నాడు వెంకయ్య. గానయ్య గొంతు విన్నాక వేమన తప్పేమైనా చెప్పాడేమోనని సందేహం కలిగినా ఆ వేమనే తినగ తినగ వేము తీయనగును అని కూడా అన్నాడని గ్రహించిన సుబ్బయ్య అవునులే వేమన తప్పు చెప్పలేదు అన్నాడు. మరొక కథ పేరు లేనివారి సాయం. ఈ కథను రచించిన వారు కె భాషా గారు. గిరి సమయస్ఫూర్తికి పెట్టింది పేరు. అందువలను ఎంతో నిజాయితీపరుడు కావటం వలను రాజు కొలువులో అతడికి మంచి పేరుంది. రాజుగారి కోశాగారానికి సంబంధించిన పని చేస్తున్నాడు గిరి. అతడికి పైన 2 అధికారులున్నారు. ఒకడు డబ్బు లెక్క చూసేవాడు, ఇంకొకడు లెక్కలు రాసేవాడు. ఇద్దరికిద్దరు అవినీతిపరులే కానీ గిరి చేరినప్పటి నుంచి వారి ఆటలు సాగటం లేదు. అందుకనేగాక కోశాగారంలో తమకంటే గిరికి ఎక్కువ పలుకుబడి ఉండటం కూడా వారికి బాధగా ఉండేది. ఉన్నట్లుండి రాజధానిలో దొంగల బెడద ఎక్కువైంది. ప్రతిరోజు నగరంలో ఏదో ఒక ఇంట దొంగతనం జరుగుతూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో పై అధికారులిద్దరూ గిరి మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. ఒక అధికారి తాను వసూలు చేసిన డబ్బంతా లెక్క చూపించి 20,000 రూపాయలుందని అదంతా మూటగా కట్టి గిరికి ఇచ్చి ఆ మూటని కోశాధికారికి అందచేయమన్నాడు. కోశాగారం తాళాలు కోశాధికారి వద్దనే ఉంటాయి. ఆయన పక్కన లేకుండా కోశాగారంలో ఎవరికీ ప్రవేశం ఉండదు. సాధారణంగా సూర్యాస్తమయంలోగానే కోశాధికారి కోశాగారానికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. గిరి డబ్బుల మూట తీసుకునే సమయానికి ఇంకా సూర్యాస్తమయం కాలేదు. కానీ రెండో అధికారి తన పద్దుల్లో ఏదో తేడా వచ్చిందని లెక్కలు సరిచూడమని గిరికి పని అప్పగించాడు. గిరి ఆ పని పూర్తి చేసే సమయానికి బాగా చీకటి పడింది. చేసేది లేక గిరి ఆ మూటను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతడి వద్ద ఉన్న మూటని దొంగలు తప్పకుండా గమనిస్తారు. వీధిలో రక్షక భటులు కాపలా తిరుగుతుంటారు కాబట్టి పర్వాలేదు. కానీ రాత్రికి గిరి ఇంట్లో తప్పకుండా దొంగలు పడతారు, డబ్బు పోతుంది. గిరి రాజుకు చెప్పుకుంటాడు. రాజు ధనాన్నింట్లో ఎందుకు పెట్టుకున్నావని రాజు నిలదీస్తాడు. గిరి మన పేరు చెబుతాడు. మనము గిరిని చీకటి పడేదాకా ఉంచేసినట్లు ఒప్పుకోము. గిరికి ఉద్యోగం ఊడుతుంది, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది అని 2 అధికారులు ఒకరినొకరు చెప్పుకొని మురిసిపోయారు. గిరి భయంగానే ఇల్లు చేరుకున్నాడు. మూటని తమకున్న చెక్క పెట్టెలో దాచి తాళం వేశాడు. పరిస్థితిని భార్యకు చెప్పి పదే హెచ్చరించాడు. చెక్క పట్టే ఉన్న గదికి కూడా తాళం వేసి తను వేరే గదిలో పడుకున్నాడు. ఒక రాత్రివేళ దొంగలు రానే వచ్చారు. ముందుగా గిరి పడుకున్న గదంతా చప్పుడు కాకుండా వెతికారు. అక్కడేం డబ్బు లేదని తెలుసుకున్నారు. తర్వాత చెక్కపెట్టె ఉన్న గది తాళం బద్దలు కొట్టారు. అప్పుడే గిరికి మెలకువ వచ్చింది. అసలే బెంగతో కలత నిద్రలో ఉన్నాడేమో. మెలకువ రాగానే మత్తు విడిపోయింది. దొంగలు తాళం బద్దలు కొట్టారని తెలియగానే, ఒరేయ్ రంగప్ప, ఓ సూరన్న, ఓ సుబ్బయ్య, ఓ పుల్లయ్య, అందరూ మెలకుగానే ఉన్నారు కదా. దొంగలు తాళం బద్దలు కొట్టేశారు. వాళ్ళిద్దరే, మీరు 4. సంఖ్యా బలంలోనే కాదు, బలంలో కూడా వాళ్ళు మీకు చాలరు. సిద్ధంగా ఉండండి అంటూ గట్టిగా అరిచాడు. ఈ అరుపులు వింటూనే డబ్బున్న గదిలో 4 బలాఢ్యులు కాపలా ఉన్నారని దొంగలు అనుమానించి వెంటనే అక్కడి నుంచి పరుగులంకించుకున్నారు. గిరిభార్య ఆశ్చర్యంగా, మీరు పిలిచిన వాళ్ళు ఇక్కడెక్కడున్నారండి అని అడిగింది. గిరి నవ్వి, ఉన్న మనుషులు సాయపడతారా? చిక్కుల్లో పెడతారు కానీ ఇలాంటప్పుడు లేని మనుషులే సాయపడగలరు, అందుకే వాళ్ళని పిలిచాను అన్నాడు. భార్య అతడి సమయస్ఫూర్తికి సంబరపడింది. మర్నాడు గిరి యథాప్రకారము కోశాగారంలో డబ్బును జమగట్టి వస్తే అతడిపై అధికారులు ముఖం మార్చుకున్నారు. మరొక చిన్న కథ పేరు పోటీ కానుక. పూర్వము ఒక రాజుగారికి ఒక రైతు స్నేహితుడు ఉండేవాడు. రాజుగారి వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ రైతు ఇంట ఒక పూట ఉండి చిలకడ దుంపలు కాల్పించుకొని తిని తన నగరానికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా రైతు ఒకనాడు రాజధానికి వెళ్ళవలసి వచ్చింది. రైతు భార్య ఒక కట్టు చిలగడ దుంపలు మూటగట్టి ఇచ్చి, రాజుగారికి చిలగడ దుంపలంటే మహా ఇష్టం,
వీటిని తీసుకుని పోయి ఆయనకు కానుకగా ఇవ్వు అన్నది. ఓసి పిచ్చిదానా, రాజుగారు ఇటువంటి కానుకలను చూసి ఏమనుకుంటారు అన్నాడు రైతు తన భార్యతో. ఇంత దూరం నుంచి నువ్వు తీసుకుపోయినందుకు వారు తినకపోతారా ఏంటి? పర్వాలేదులే, ఏమీ అనుకోరు, పట్టుకెళ్ళు అన్నది రైతు భార్య. భార్య మాట ఎందుకు తీసేయాలని రైతు చిలకడ దుంపల మూట ఎత్తుకొని రాజధానికి బయలుదేరాడు. దారిలో అతడు తన మూటలో నుంచి చిన్న చిన్న దుంపలు ఏరి కొరికి తింటూ నడవసాగాడు. తీరా అతడు రాజధాని చేరేసరికి మూటలో ఒకే ఒక చిలకడ దుంప బాగా పెద్దది మిగిలింది. దీనిని రాజుగారికిస్తాను, ఆయన ఎన్నడూ ఇంత పెద్ద దుంప చూసి ఉండడు అనుకున్నాడు రైతు. రాజుగారి దర్శనం కోసము రైతు రాజసభ వద్దకు వెళ్ళి తొంగి చూశాడు. లోపల సభ జరుగుతున్నది. రైతు బయట నిలబడ్డాడు. కొంతసేపటికి సభ ముగిసింది. రాజుగారు బయటికి వచ్చి తన స్నేహితుడైన రైతుని చూసి పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. రైతు మూటలో నుంచి చిలగడ దుంప తీసి తమ కోసం తెచ్చాను అన్నాడు. రాజు పరమానందంతో చిలగడ దుంపని తీసుకొని పక్కన ఉన్న భటుణ్ణి పిలిచి, ఒరేయ్, ఈ బహుమానాన్ని మన ఖజానాలో భద్రం చేయించు. తర్వాత కోశాధికారిని అడిగి 1000 మొహరీలు తెచ్చి ఈ రైతుకు బహుమానంగా ఇవ్వు అన్నాడు. తర్వాత రాజుగారు రైతుకేసి తిరిగి, మనం భోజనానికి పోదాం పదా అన్నాడు. ఎవరో ఊరు పేరు లేని రైతకుడు ఒక చిలగడ దుంప తెచ్చిస్తే రాజుగారు వాడికి 1000 బంగారు మొహరీలు బహుమతి ఇవ్వటమే కాకుండా తనతో పాటు భోజనం కూడా పెట్టి పంపాడని రాజసభలో ఉండేవారందరికీ తెలిసిపోయింది. రాజుగారు ఇంత దాత అయినప్పుడు లాభం ఎందుకు పొందకూడదు అనే ఉద్దేశంతో ఒక సభికుడు మర్నాడు ఉత్తమ జాతి గుర్రాన్ని ఒకదాన్ని కొని రాజు వద్దకు తెచ్చి, మహారాజా, ఈ మేలుజాతి అశ్వాన్ని తమకు కానుకగా ఇచ్చుకుంటున్నాను, అనుగ్రహించండి అన్నాడు. ఒక్క చిలగడ దుంపకే 1000 మొహరీలు ఇచ్చినవాడు ఈ గుర్రానికి ఇంకెంత బహుమతి ఇస్తాడో కదా అని సభికుడు ఆశపడ్డాడు. ఈ సంగతి రాజుగారు గ్రహించాడు. ఆయన తన పక్కనే ఉన్న భటుణ్ణి పిలిచి, ఒరే, మన ఖజానాలో దాచమని ఒక చిలగడ దుంప పంపాను, దాన్ని తీసుకురా అని వాడి చెవిలో రహస్యంగా చెప్పాడు. భటుడు వెళ్ళి త్వరలోనే చిలగడ దుంపతో తిరిగి వచ్చాడు. రాజుగారు ఆ చిలగడ దుంపని సభికుడికి ఇస్తూ, 1000 మొహరీలు చేసే చిలకడ దుంప, నాకు నువ్వు గుర్రం కానుకగా ఇచ్చినందుకు నేను దీన్ని నీకు బహుమతిగా చేస్తున్నాను అన్నాడు. సభికుడి ఆశ నిరాశ అయిపోయింది. అతని దురాశకు తగిన శాస్త్ర జరిగిందని సభికులు తమలో తాము చెప్పుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.